నేను చాలాసార్లు చెప్పా, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఇస్తారు. అదే ఓసీ దాంట్లో వచ్చేటప్పుడు కొంతమంది గౌరవించే వాళ్ళను, కొంతమంది తమ ఈగో ప్రదర్శిస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నటువంటిది. అందులో బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఆయన రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చేశాను. సిటీ కేబుల్ నుంచి దేంట్లో ఉన్నప్పుడు చేసినా సరే చాలా మర్యాద కూర్చోబెట్టుకుని పేరుతో పలకరిస్తూ మాట్లాడి వివరంగా తెలుసుకునేటటువంటి, అంటే ఇక్కడ వ్యవహారాలు కూడా తెలుసుకునేటటువంటి బాధ్యతాయుతమైన పాత్ర పోషించేవాళ్ళు. భేషజాలు ఎప్పుడూ పోలేదు. అట్లాంటి ఆయన అన్యాయంగా ఇరుక్కుపోయింది. అప్పుడు తెహల్కా వాళ్ళ దొంగ వ్యవహారం, కాంగ్రెస్ వాళ్ళు కుట్రలకి తెహల్కా వాళ్ళు ఒక వెపన్గా మారితే అన్యాయంగా బలైపోయినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్. తర్వాత కోర్టులో కేసు అయితే కొట్టేశారు. కానీ అప్పటికి భారతీయ జనతా పార్టీలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి కూడా సరైన ఒక గ్రూపు లాగానే, లేకపోతే అందరి కలయిక ద్వారా సెట్ చేసుకోలేకపోయారు. మిగతా వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీ కూడా ఆయన్ని అంతగా సహకరించలేదనే చెప్పాలి. ఆ టైంలో భయంగా ఉన్నటువంటి పార్టీ ఆయన్ని కాపాడుకొచ్చే ప్రయత్నం చేయలేదు. దానివల్ల ఆయన విక్టిమ్గా మిగిలారు. ఇప్పుడు బట్ ఆయన కుటుంబం మాత్రం బీజేపీ పట్ల లాయల్టీ అట్లాగే ఉంది. శృతి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంది, ఆయన కుమార్తె. తాజాగా ఆమె వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం, దాని మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు అవన్నీ వచ్చినాయి. అయినా నేను మాత్రం భారతీయ జనతా పార్టీ కోసమే ఉంటాను, భారతీయ జనతా పార్టీలోనే పనిచేస్తాను. నాగర్ కర్నూలు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే గెలిపే ముఖ్యం నాకు. రానున్న రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని గడప గడపకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ప్రకటించారు శృతి.